नायब वज़ीर आला भट्टी विक्रमार्का ने खम्मम जिला कलेक्ट्रेट में रियासती वज़रा कोमटिरेड्डी वेंकट रेड्डी, टी नागेश्वर राव, पी श्रीनिवास रेड्डी और दीगर अवामी नुमाइंदों और आला ओहदेदारों के साथ एक अहम इजलास मुनक़्क़िद किया। इजलास में धान की खरीदारी, खरीफ की फसल, बीज व खाद की फराहमी, इंदिरम्मा हाउसिंग, भू भारती, तिब्बी सहूलियात समेत कई अहम उमूर पर तफसीली तबादला ख्याल किया गया। ओहदेदारों को हिदायत दी गई कि 2 जून को रियासत की यौम तासीस हर असम्बली हल्के में जोश व खरोश के साथ मनाया जाए। हुकूमत की जानिब से 65 लाख मीट्रिक टन धान की खरीदारी के बाद किसानों को 1 हफ्ते में अदायगी की जाएगी। हर हल्के में इंदिरम्मा हाउसिंग स्कीम के तहत 3500 मकानात तामीर किए जाएंगे। जाली बीज के खिलाफ सख्त कार्रवाई और धरानी कानून की मनसूखी के बाद भू भारती स्कीम के ज़रिए ज़मीन से मुताल्लिक़ मसाइल को आसान बनाया जाएगा। सरकारी अस्पतालों में अद्वियात की फराहमी और आरोग्यश्री स्कीम पर खुसूसी तवज्जो देने की हिदायत दी गई। रिकॉर्ड స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ దాదాపు 64 లక్షల 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రికార్డ్ స్థాయిలో గతంలో ఎప్పుడు 53 54 ఉంటే ఈసారి 64 65 ఉంటే కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చిన్న పొరపాటు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయటం అనేది నిజంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థ ప్రజల పట్ల ఉన్నటువంటి నిబద్ధతను చాలా స్పష్టంగా చూపిస్తాం। దాంట్లో ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఇంకా ముందంజలో ఉన్నారు। సో మీరు ఈ జిల్లాలో 2 జిల్లాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రొక్యూర్మెంట్ చేయించడమే కాకుండా వెంటనే వాళ్ళందరికీ ఆ అమౌంట్ కూడా వారి అకౌంట్లో గతంలో ఎప్పుడో 2 నెలలకు 3 నెలలకు వచ్చేది అమౌంట్ ఈసారి వారం రోజుల లోపలనే మనం అకౌంట్ వారి రైతుల అకౌంట్లో డబ్బులు వేసుకో, అట్లాగే సన్నాలు ఏమైనా ఉంటే బోనస్ కూడా వాటి అకౌంట్లో వేయించడం అనేది ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజయంగానే నేను భావిస్తా ఉన్నాను। మీరందరూ సమష్టిగా దీన్ని గట్టిగా చేయగలిగారు కాబట్టి మనం సాధించగలిగాం। సో వీ అప్రిషియేట్ యూ। ఇంకా ఎక్కడైనా ఎవరైనా మిగిలిపోయి ఉంటే కూడా మెకానిజం అంతా మెషినరీ అంతా రెడీగా